పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉపవాసమును గురించి చాలా క్లియర్గా ప్రభువారు చెప్పి ఉన్నారు. ఉపవాసము ఉండేటప్పుడు మనము ఇతరులకి ఉపవాసము ఉన్నాము అని చెప్పకూడదు. రహస్యమందున మన తండ్రికే తెలియజేసే విధంగా, తెలియబడే విధంగా మనం ఉపవాసం ఉండాలి. అదేవిధంగా ఉపవాసం ఉన్నప్పుడు మన వ్యక్తిగత జీవితంలోని పాపమును మనం ఒప్పుకొని మనల్ని మనము దిద్దుబాటు చేసుకునే వారిగా ఉండాలి. రాబోయే ఉపవాస దినములలో మనము మీలో ఎవరైనా సరే 40 రోజులు క్రీస్తు శ్రమల ధ్యానములలో ఆ యొక్క ఉపవాసాలు ఎవరైనా ఉండేవారు ఉన్నట్లయితే దయచేసి గమనించండి. ఉపవాసం ఉండేవారు ప్రత్యేకించి మీరు ఎవరితో కూడా మీరు ఉపవాసం ఉంటున్నట్లుగా తెలియచేయవద్దు. అదేవిధంగా ఉపవాసము వేషధారుల వలె ఉండవద్దు. అదేవిధంగా ఉపవాసము ఉన్నప్పుడు మనము ఏ విధంగా ఉండాలి అంటే రహస్యమందున్న మన తండ్రికే ఉపవాసం ఉంటున్నామని తెలియబడే విధంగా మనం ఉండాలి. ఉపవాసం ఉన్నప్పుడు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సిన మరొక ప్రాముఖ్యమైన విషయము, ఉపవాసము అంటేనే అర్థము ఏంటంటే అంటే సమీపించటం, వాసము అంటే నివసించటం, అంటే దేవునికి సమీపించి నివసించాలి. కనుక మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే దేవునికి సమీపంగా ఉండాలి అంటే ఉపవాసము ఉన్నప్పుడు తప్పనిసరిగా మనము బైబిల్ చదువుకోవాలి. అంటే దేవుని యొక్క మాటలు మనం వినాలి. అదేవిధంగా ప్రార్థన చేసుకోవాలి. ఈ 2 విషయములు తప్పనిసరిగా ఉపవాసము ఉండే మనము ఈ 2 విషయాలు జాగ్రత్తగా పాటించాలి. అదేవిధంగా యేసు ప్రభువారికి ఇష్టమైన ఉపవాసం మనం ఉండేవారిగా ఉండాలి. మన ఉపవాస దినములలో ఈ 40 రోజుల ఉపవాస దినాలలో రాబోయే మార్చి 5వ తారీఖు నుండి జరగబోయే భస్మ బుధవారం నుండి జరగబోయే లెంట్ డేస్లో ఆ ఉపవాస దినాలలో ఎవరైనా సరే ఉపవాసము ఉండాలి అనేసి ఆలోచన ఉన్నవారు దయచేసి గమనించండి. ఉపవాసము ఉండేటప్పుడు 40 రోజుల్లో మీకున్న ఆరోగ్య రీత్యా ఎవరు ఏ విధంగా ఉండాలి అనేది 2-3 విషయాలు దయచేసి నేను జ్ఞాపకం చేస్తాను. మొదటగా ఉపవాసం ఉండేవారు తినేవి ఏమీ తినకూడదు. ద్రవ పదార్థములు త్రాగవచ్చు. 3 గంటల వరకు మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపవాసం ఉండవచ్చు. ఈలోపు కోకోనట్ వాటర్ కానీ, మిల్క్ కానీ, బటర్ మిల్క్ కానీ, అదేవిధంగా ఏమైనా సరే వాటర్ కానీ ఇలాంటివి వాడవచ్చు. కానీ నోటితో తినే పదార్థంలో ఏమీ తినకూడదు. అవకాశం ఉన్నంత వరకు ఉపవాసం ఉండేవారు మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపవాసం ఉండవచ్చు. ఇంకా శక్తి కలిగిన వారు సాయంకాలం వరకు కూడా 6 గంటల వరకు ఉపవాసం ఉండవచ్చు. ప్రాముఖ్యంగా ఉపవాసం ఉండేవారు మాత్రం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఖచ్చితంగా యేసు ప్రభువారితో మాట్లాడే సంబంధం కలిగి ఉండాలి. అంటే ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. అదేవిధంగా బైబిల్ చదువుకునే వారిగా ఉండాలి. ఈ 2 విషయాలు తప్పనిసరిగా ఆచరించాలి. అదేవిధంగా ఉపవాసం ఉండేవారు ఇతరులకి మేము ఉపవాసం ఉంటున్నామని తెలియచేయకూడదు. యేసు ప్రభువారు చెప్పిన ఈ ఉపవాసాన్ని మనందరం కూడా పాటించి రాబోయే దినాలలో ఉపవాసం ఉండటం వలన మన వ్యక్తిగత పాప జీవితంలో నుంచి మనం విడుదల పొందవచ్చు. అదేవిధంగా మనం ఆత్మీయంగా బలపరచబడతాము. అదేవిధంగా ఇతరుల కొరకు ఉపవాసం ఉన్నప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు ఇతరుల కుటుంబాలు కూడా ఆశీర్వదించబడతాయి. మన సంఘము కూడా ఆశీర్వదించబడుతుంది. మన కుటుంబము కూడా ఆశీర్వదించబడుతుంది. మన బిడ్డలు కూడా ఆశీర్వదించబడతారు. కనుక ప్రియులారా దయచేసి గుర్తుపెట్టుకోండి. ఉపవాసము ఉండాలని ఆలోచన కలిగిన వారు, ఆసక్తి కలిగిన వారు తప్పనిసరిగా ఈ నియమములు పాటించి దేవునికి ఇష్టమైన ఉపవాసం చేసి ప్రభువైన యేసుక్రీస్తు వారిచ్చే ఆశీర్వాదాలు మీరు మీ కుటుంబాలు మెండార్లుగా పొందుకోవాలని తెలియజేయచ్చు. దేవుడి వాక్యమును తన వెనుకడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.